హాయ్ అందరికీ. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన పూరి అండ్ ఆలూ కర్రీని చేస్తున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ సండే స్పెషల్కి కానీ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. పూరీలు ఇలా పొంగి రావాలంటే కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. మరి వీడియోని స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నేను ఆలూ బాయిల్ అవ్వడానికి పెట్టుకున్నాను. ఇది బాయిల్ అయ్యేలోపు పిండి కలుపుకుందాం. నేను 1/2 kg పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పూరి సాఫ్ట్గా అండ్ పొంగుతూ రావాలంటే పిండిని కలిపినప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలాగా ఇక్కడ చూపించేటట్టుగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కాసేపు పక్కకి పెట్టుకుందాం. మనం ముందుగా ఆలు ఉడకడానికి పెట్టుకున్నాం కదా, చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పొట్టు తీసి పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారంని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసి అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆలు మునిగే వరకు అండ్ గ్రేవీ కోసమని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియా పొడిని కూడా వేసి కలుపుకోవాలి. ఇలాగా కర్రీ కొంచెం చిక్కగా అవ్వాలి. లాస్ట్లో కొత్తిమీరని కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ స్పైసెస్తో ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ఆలూ కర్రీని చేసి చూడండి. పూరికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు పూరీలు చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడవ్వకుండా పూరి వేస్తే ప్రాపర్గా కుక్ అవ్వదు అండ్ పొంగదు కూడా, కాబట్టి ఆయిల్ మంచిగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యేలోపు పిండిని చిన్న చిన్న బాల్ సైజులో ఇలా ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు పిండిని ఒత్తుకోవాలి. పిండి చాలా పల్చగా ఒత్తితే పొంగదు, అలా అని చాలా మందంగా ఒత్తుకుంటే గట్టిగా అయిపోతుంది. కాబట్టి మధ్యస్థంగా ఉండాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు. ఇలా ఒత్తుకున్న పూరీని ఆయిల్లో వేయాలి. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో కదా, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో పిండిని కలిపి
చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. చూడండి, పూరి పర్ఫెక్ట్గా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.